అలాగే ఇక్కడ ఇదే బిజినెస్ కానీ జాబ్ కానీ ఏ పని చేసినా సరే, సపోజ్ నేను బిల్డర్ని, నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ వర్క్ చేపిస్తూ వెంచర్ డెవలప్ ఏదో వర్క్ నాకు వచ్చిన వర్క్తో నేను పని చేసుకుంటూ దీంట్లో 30 సంవత్సరాలు పని చేసిన ఇక్కడ డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు. 1 కోటి సంపాదించినా 2 కోట్లు సంపాదించినా పక్కకు పెడితే ఇది నెక్స్ట్ నా జనరేషన్కి వస్తుంది, అంటే నా తర్వాత మా పిల్లలకి రాదు. కానీ ఇక్కడ వస్తుంది, మా పిల్లలకి వస్తుంది, మా మనవలకి కూడా వస్తుంది, మీకు కూడా వస్తుంది, మీ పిల్లలకి మీ మనవలకి కూడా వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే ఇక్కడ ఈ మనిషి ఎవరైతే ఉన్నారో, ఈ పైన ఉన్న వ్యక్తి ఎవరైతే దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తి ఎవరైతే ఉందో, ఈ మనిషి లేకపోతే ఇక్కడ నుంచి వర్క్ అయిపోతుంది. కానీ ఈ మనిషి లేకపోయినా సరే ఈ టీం ఏదైతే ఉందో ఈ టీం అనేది వర్క్ జరిపిస్తుంటే ఈయన చనిపోయినా సరే ఈయన ఇన్కమ్ అనేది వాళ్ళ పిల్లలోకి వెళ్తుంది. ఇక్కడ నెక్స్ట్ ఆ పిల్లలు వీళ్ళు లేకపోయినా సరే నెక్స్ట్ ఆ పిల్లలకు కూడా వెళ్తుంది. ఇట్లా ఈ విధంగా 3 జనరేషన్ సెక్యూరిటీ, 3 తరాల వరకు మనకు ఇన్కమ్ ఇస్తుంది ఈ కంపెనీ. కాబట్టి మరి ఇక్కడ చేద్దామా అనేది ఆలోచించండి. 3 జనరేషన్ మీ ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం ఒకసారి ఆలోచించి డిసిషన్ తీసుకొని వర్క్ చేయండి. 100% డేజైలో సక్సెస్ సపోర్టింగ్ సిస్టమ్ అనేది ఉంది, దాని ద్వారా మనం అందరం ముందుకెళ్ళొచ్చు. ఓకే, డన్.